నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, అలాగే ఒక సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చేసింది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీ రాజకీయాలు ఒక సర్వే వల్ల మొత్తం మారిపోయిందని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది సార్? ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఇస్తుంటారు. అందుకే ఆయన్ని హైటెక్ సీఎం అని అంటుంటారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరంగా పరుగులు పెట్టడానికి కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి స్కిల్. అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది వచ్చింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఐటీ సెక్టర్ పరుగులు పెట్టింది. ఆయన ఆద్యుడని నేను చెప్పను, కానీ ఆ రోజున అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెసులుబాట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ సెక్టర్కి అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి సీఎం ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు. కారణం ఏంటంటే కంపెనీలను అట్రాక్ట్ చేయడంలో ఆయన చాలా ప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ స్కిల్ని బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు అంటే చాలా లైక్ చేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే ప్రజెంటేషన్. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాల్ని మలుపు తిప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతుంది, ప్రజల్ని బాధపెడుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, మరో శ్రీలంక మారుస్తుంది, మరొక ఉత్తర కొరియాగా మారుస్తుంది. కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేయాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద 2-3 సార్లు అమిత్ షాని కలిసి ప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు తొలి రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు G20కి సంబంధించినటువంటి మీటింగ్కి ఇన్పుట్స్ ఇచ్చారో అప్పుడు, ఆ తర్వాత డిజిటలైజేషన్కి సంబంధించి నరేంద్ర మోడీ కరోనా సమయంలో బాగా కసరత్తు చేసిన సమయంలో ఇన్పుట్స్ తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నట్టు అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు అలాగే సీనియర్లతోటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తోటి మిస్మరైజ్ అయిపోయారు. ఇది ఒకటి. 2, ఎంత మిస్మరైజ్ అయినప్పటికీ కూడా ఫక్తు రాజకీయాలు నడుపుతుంటారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. అయితే చంద్రబాబు నాయుడిని దగ్గరకు తీసుకున్నందువల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కాదు, ఎవరినైనా దగ్గరకు తీసుకోవాలన్నా లేదా దూరం పెట్టాలన్నా దానికి ఒక లాజిక్ ఉంటుంది వాళ్ళిద్దరికి. గత 10 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది. సో భక్తు రాజకీయాల కోణం నుంచే చూస్తూ ఉంటారు వాళ్ళు. సో చంద్రబాబు నాయుడిని దగ్గరకు తీసుకున్నందువల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వే ఏంది? నేషనల్ సర్వేలు, లోకల్ సర్వేలు, పర్సనల్ సర్వేలు, ఇన్ని రకాల సర్వేలు ఉంటాయి. సో లోకల్ సర్వేలు అంటే ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సర్వేలు. పర్సనల్ సర్వే అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేలు. నేషనల్ సర్వే అంటే నేషనల్ మీడియా చేసేటువంటి సర్వేలు. వీటన్నిటినీ కలిపి ఒక చోట పెట్టి చూసుకొని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతున్నారు, అక్కడ 25 ఎంపీలకి 25 గెలుచుకోబోతున్నారు అనేటువంటి ఒక సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 25 కాకపోయినప్పటికీ 20 అయినా గెలుస్తారు కదా, 23 అయినా గెలుస్తారు కదా అనేటువంటి ఉద్దేశంతో అమిత్ షా చంద్రబాబు నాయుడికి గాలం వేశారు. అందుకే అమిత్ షా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి సర్వేల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 25కి 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెప్పి ఆ రోజే ఆయన అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి అభిప్రాయాన్ని పంచుకున్నట్టు తెలుస్తుంది. ఆ రోజే ఢిల్లీ నుంచి లీక్ అయింది. అది సీన్ కట్ చేస్తే నిన్న ఏబీపీ సీ ఓటర్ సర్వే అలాగే News18 సర్వే 2 వచ్చాయి. ఈ 2 ఏం చెప్తున్నాయి? 25 లోక్సభ స్థానాలకు గాను 20 లోక్సభ స్థానాలని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని ఏబీపీ సీ ఓటర్ సర్వే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఎందుకు ఏబీపీ సీ వాటర్ గురించి చెప్పుకుంటున్నామనంటే అది ఒక స్టాండర్డ్ సంస్థ. అది చేసేటువంటి సర్వేలు గతంలో కూడా నిజమయ్యాయి, దగ్గరగా వచ్చాయి ఫలితాలు. దీంతోపాటు News18 కూడా ఒక సర్వే చేసింది, అది కూడా నేషనల్ మీడియా. News18లో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? అవుట్ ఆఫ్ 25 18 తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వచ్చింది.
సో అంటే దీన్ని మనం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కేసుకుంటే మనం దాదాపు 120 స్థానాల వరకు ఏబీపీ సర్వే ప్రకారం వస్తుంది, 126 స్థానాలు. న్యూస్ 18 దాని ప్రకారం అయితే 110 అరౌండ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుంది, చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయబోతున్నారు అనేది సర్వేల యొక్క సారాంశం. లోకల్ సర్వేల్లో కూడా మెజారిటీ సర్వేలు అదే చెప్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు పర్సనల్ సర్వేలో కూడా 23 వస్తాయని చెప్పి చెప్తున్నారు. వేరే బీజేపీ పర్సనల్ సర్వేలో ఎవరు అమిత్ షా చేయించుకున్న సర్వే. కేంద్ర నిఘా సంస్థలు కానీ రాష్ట్ర నిఘా సంస్థలు కానీ నిత్యం రాజకీయపరమైనటువంటి నివేదికలు ఇస్తూనే ఉంటాయి. చేసే పని అవి. యాక్చువల్గా నిఘా సంస్థలు చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి శాంతి భద్రతలు కాపాడటానికి రహస్యమైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయటం నిఘా సంస్థల యొక్క ఉద్దేశం. కానీ మారినటువంటి రాజకీయ పరిణామాలు, సమకాలీన రాజకీయాల్లో ఈ నిఘా సంస్థలు రాజకీయపరమైనటువంటి మార్పులకు కూడా ఆయా పార్టీలకి చేరవేస్తూ ఉంటాయి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి. అలా ఇప్పుడు రాష్ట్ర నిఘా వర్గాలు కానీ కేంద్ర నిఘా వర్గాలు కానీ చెప్పేది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో 100కి 100% తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్తూ ఉన్నాయి. సో కాబట్టి పర్సనల్ సర్వేలు అదే చెప్తున్నాయి, అలాగే నేషనల్ సర్వేలు అదే చెప్తున్నాయి, లోకల్ సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. ఇన్ని సర్వేలు చెప్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ చంద్రబాబు నాయుడు వదులుకుంటుందా అంటే వదులుకోదు. అందుకే నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు వ్యూహాత్మకంగా తనకై తను వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చంద్రబాబు నాయుడిని కార్నర్ చేశారు. కార్నర్ చేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చేశారు. మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో ఆ పని ఎందుకు చేశారు అని అంటే ఒక సర్వే మొత్తం మార్చేసింది రాజకీయాలను. ఈ సర్వేలే మార్చేసింది రాజకీయాలని. సర్వేల్లో వెనకబడినట్టు కనుక ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి తోటి తెర వెనుక వాళ్ళు రాజకీయం చేస్తూ ఉండేవాళ్ళే. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందిస్తున్నారు కదా, సహకరిస్తూ ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడుస్తూ ఉన్నారు కదా, అది అందరికీ తెలిసిందే కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదులుకొని చంద్రబాబు నాయుడు తోటి కలిశారంటే కేవలం ఈ సర్వే. అందుకే ఒక క్లిక్ అయినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అని అంటారు. అలాగే ఒక సర్వే టోటల్ రాజకీయాన్ని మార్చేసింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇంత సర్వేల యొక్క బలం ఉంటుంది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు, వాళ్ళ బలాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉంటారు. ప్రత్యర్థి యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దానికి అనుగుణంగా స్టెప్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. తాజా సర్వేని కనుక చూస్తే కంప్లీట్గా 25 ఎంపీ స్థానాలకి 23 వస్తాయి అని చెప్పి అమిత్ షా సర్వే చెప్తుంది. ఏబీపీ 20 చెప్తుంది, న్యూస్ 18 ఏమో 18 చెప్తుంది. అంటే ఏ సర్వే చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. కేవలం 5 మాత్రమే వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. 5 ఎంపీలు. ఈ 5 ఎంపీలు వస్తున్నాయి అంటే 5 × 7 35 అసెంబ్లీ స్థానాలు, అంటే 35 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి తాజా సర్వేలు చెప్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఆ స్థానాలు తగ్గడం తప్పితే పెరిగేటువంటి అవకాశాలు ఉండే అవకాశం లేదు, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. ప్లస్ అతనికి గ్రాఫ్ ఎందుకు తగ్గిందని కూడా చెప్పారు నేషనల్ మీడియా. ఇప్పుడు ఆయన ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందనుకుంటున్నారు, దళిత ఓట్ బ్యాంకు, అది దూరం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అనేది వాళ్ళ అబ్జర్వేషన్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు కలిసి వెళ్ళడానికి ఈ సర్వేనే కారణము. సో ఒక సర్వే మొత్తాన్ని మార్చింది. ప్లస్ ఈ వచ్చినటువంటి ఫలితాలను ప్రజెంటేషన్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఎలాగో ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళని మిస్మరైజ్ చేయగలిగారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.